హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం అనంతపూర్లో మన రైతు సతీష్ గారి దగ్గర ఉన్నాం. మన తెలుగు యువ రైతు మేనేజ్మెంట్ లో 17 ఎకరాల్లో దానిమ్మ మరియు అరటి, బొప్పాయి, ఆ ఇంకా వేరే క్రాప్స్ ఏమన్నా ఓకే. పుచ్చ. టమోటా చేసాము లాస్ట్ టైం. ఉమ్, ఇప్పుడు కూర్చోమని వేయలేదు. కొద్దిగా టచ్ ఉంది మనకు బాగానే. ఓకే, టమాటా, పుచ్చకాయ ఈ రకమైనటువంటి పంటలు సాగు చేస్తూ అలాగే పూర్తి స్థాయిలో మనకు ఈ కొలాయిడ్ ఫర్టిలైజర్ అంటే బట్టి మనకు ఫర్టిలైజర్ ని కంపోస్ట్ ని బాగా తయారు చేసుకుని ఫర్మెంటెడ్ కంపోస్ట్, దాంతోపాటు స్లరీ లాంటి కల్చర్స్ వాడుతూ అసలు గతంలో తనకున్నటువంటి అనుభవం ఏంటి, అలాగే ఇప్పుడు తను చూసినటువంటి కొత్త విధి విధానాలు ఏంటి, ప్రొడక్టివిటీ ఏ విధంగా పెరిగింది, అలాగే మొక్క యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందన్న పూర్తి వివరాలు కూడా, దాంతో పాటుగా ప్రతి రైతు కూడా కంపోజ్ చేసుకోవాలనుకున్న ఏదో అది పెద్ద ప్రాసెస్, అసలు అమ్మ అంత చేయగలుగుతాం అని చెప్పేసి ట్రక్కులు పేడ ఎరువు అనేది సాయిల్ వేయడం జరుగుతుంది. పేడ ఎరువు వేసినప్పటికీ అలాగే కంపోస్ట్ తయారు వేసుకున్నప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చింది, కాస్ట్ ఏ విధంగా తగ్గిపోయింది, 10 ట్రక్కుల పేడ ఎరువుతో కేవలం ఒక అర ట్రక్కు కంపోస్ట్ ఎరువు అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఒక కేజీ కేజీ కదా ఇది? చెట్టుకి ఒక కేజీ కంపోస్ట్ ఎరువు వేయడం వల్ల గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్న పూర్తి వివరాలు కూడా మన రైతు మాటలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పూర్తి స్థాయిలో పెట్టుబడిని పూర్తిగా రెడ్యూస్ చేసి తగ్గించి అసలు మినరల్ మేనేజ్మెంట్ అలాగే పూర్తిగా ఎలా చేసుకుంటూ వచ్చారన్న పూర్తి వివరాలు కూడా రైతు మాటలో ఒక్కొక్కటిగా మీకు చెప్పిస్తాను. వీడియో పూర్తయిన వరకు కూడా ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ మనం కంపోస్ట్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా నువ్వు మీ ఏరియాలో ఈ చెరుకుకి దాంతో పాటు కోళ్ళ ఎరువు తక్కువ దొరుకుతుంది. దాంతో అది ఎక్కువగా వాడుతూ దానికి సమానంలో వేస్ట్లో పేడ వేసుకుని కంపోస్ట్ యాక్సిడేటర్ ఈపీవీ వేసుకొని చేశానని చెప్పారు కదా. మామూలుగా మీరు ఇంతకు ముందుకు పేడ ఎరువు తోలిచ్చారు కదా. ఇంతకుముందు పేడ వేసాం. మామూలు ఒక ఎకరాకి ఎన్ని ట్రక్కులు పోసేది? ఇంతకుముందు మనం గట్టిగా మాట్లాడు. ఎకరాకి ఇంచుమించుగా 2 ట్రాక్టర్లు వచ్చేదన్న. ఎకరాకి ఇంచుమించుగా 2 2 ట్రాక్టర్లు. ట్రాక్టర్లు. ఓకే. మామూలుగా అది పోసినప్పుడు ఏమైనా కాండాకులు ఇలాంటి సమస్యలు ఏమైనా అబ్జర్వ్ చేసేవారు? బాగా బాగా ఎక్కువ ఉంటాయన్న సమస్యలు. అంటే మనం అన్నం తినకుండా బియ్యం తిన్నట్లు. బియ్యం తినరు. మామూలుగా ఇప్పుడు ఈ కంపోస్ట్ చేసుకోవడానికి నీకు ఎంత ఏమైనా రిస్క్ అనిపించిందా? ఏం లేదన్న, మనం రైతు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎరువు తెచ్చి పెడతారు. తోటలో ఎక్కడొక్కడ సైట ఒక చోట దిబ్బ మాదిరి పడేస్తారు, మాదిరి కట్టేస్తారు. దాన్ని తీసుకుని డైరెక్ట్ తోటలోకి వేస్తారు. మనం దాన్ని ఏం చేసామంటే మనం కాకపోతే కొద్దిగా నీడకి ఎరువు పక్కన పోకుండా మనకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి బయటికి పోతుంది. దానికోసం ఈ బండలు వేసాం. లేదంటే డైరెక్ట్ మనం సాయిల్ పైన వేసుకొని కంపోస్ట్ చేసుకోవచ్చు. నీకు కోళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ, బండలు బాధి బండలు కోళ్ళు వేసాం. తోమకుండా. ఆ, ఓకే. మనం డైరెక్ట్ అక్కడ ఏం చేసాము, ఒక డ్రిప్ పైప్ వేసాము. మీరు ఇచ్చిన కంపోస్ట్ కల్చర్, ఈపీపీ కల్చర్ వేసాం. తర్వాత కంపోస్ట్ కల్చర్ వేసాం. దానిపైన వాటర్ వేసాం. వాటర్ మనకి పొలంకి వాటర్ వచ్చినప్పుడు వాటర్ వస్తున్నాయి అంతే. ఇప్పుడు మామూలుగా ఇది పేడెరువు చల్లుతుంటావు కదా నువ్వు, ఆ, ఇది మట్టిలాగా నువ్వు డ్రై అయినప్పుడు మధ్య పూర్తిగా పొడి పొడిగా మారిపోయింది, అసలు నీట్ గా తయారైంది, వేయడానికి కూడా ఈజీగా ఉందని చెప్పావు ఈజీగా కదా. ఉంది. అవును. నల్లగా మంచిగా మట్టిలాగా మారిపోయిందని చెప్పావు కదా. మామూలుగా దీన్ని ఎన్ని రోజులు తయారైంది, నీకు తయారవడానికి ఎంత టైం పట్టింది? ఇప్పటికి 45 days ఉన్నాయి. ఇప్పుడు ఇలా బయటకి వేసుకుంటున్నాం. తడి ఆరిపోతుంది. కొంచెం మన తడి ఎక్కువ పెట్టాము, తడి కూడా తగ్గించుకోవాలా. ఇది బయటకి వేసుకున్న తర్వాత నేను ఈవినింగ్ బయటకి వేసాం, తడి ఆరిపోయింది. తోటలో వేస్తున్నారు. ఒక ఎకరాకి ఎంత ఎంత వాడుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అరటి చిన్న ఉం. మొక్కలు చెట్టుకు ఇంచుమించుగా 100 గ్రాముల పైన వస్తుంది. 1/4 kg వస్తుంది. పావు కేజీ ఒక చెట్టు. పావు కేజీ. ఓకే. 1000 మొక్క 1200 మొక్కలు ఉంటాయి అరటి అక్కడ. ఓకే. బొప్పాయికి అయితే చెట్టు కిలో వేసాం. చెట్టుకి కేజీ చేశారు. కిలో వేసాం. మామూలుగా గ్రోత్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఇక్కడ వీడియో కూడా పెట్టాను మెయిన్ కదా ఒకసారి. గ్రోత్ వస్తూ చెట్టు బాగా హెల్తీగా ఉంటూ మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది బాగా. ఓకే. ఇంతకుముందు చెట్టుకి 10 kg వేసేవాళ్ళం. ఓకే. చెరుకు మడ్డి కోళ్ళ పెంట మాత్రమే ఒక ఈ సైజు గోళం 10 kg వస్తుంది. ఇది 10 kg చెట్టు మొదల దగ్గర వేసేవాళ్ళం. మొదలు కొద్దిగా దూరంగా. ఓకే. ఇప్పుడు కిలో మాత్రమే వేస్తున్నాం. అంటే ఒక 10 కిలోలు 10 చెట్లకు వేస్తున్నాం. ఇంతకుముందు ఒక చెట్టుగా 10 కిలోలు వేసేవాళ్ళం. అట్లా బాగా సేవ్ అయింది. మనం ప్లస్ ఇది మనం ఎందుకంటే మనం బియ్యం తినకుండా అన్నం తిన్నట్లే ఇది. మామూలుగా సరే, మేనేజ్మెంట్ పక్క పెడితే మీరు అప్పుడు అది చేసినప్పుడు బొప్పాయిలో మెయిన్ గా దుంపకులు అనేది మామూలుగా దుంపకులు అన్న మన కాండంకులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఏమన్నా అబ్జర్వ్ చేశారా? చాలా కాండం పుల్లు వస్తుంది. ప్లస్ విపరీతమైన దోమ పచ్చేరు వేయడం వల్ల విపరీతమైన దోమ. ఎందుకంటే ఎప్పుడు తోటలో మనకి ఎక్కడ ఏదైనా స్మెల్ వచ్చిందంటే అక్కడ దోమ ఉంటుంది. అట్లా తోటలో కూడా అంతే. ప్రతి రైతు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మేము ఈ కుప్పలోనే కూర్చున్నాం. గట్టిగా మాట్లాడితే స్మెల్ కూడా ఎంతగా తగ్గిపోద్ది అంటే కంపోస్ట్ తయారైన తర్వాత మేము ఇప్పుడు కుప్పలోనే కూర్చున్నాం. పక్కకైతే ఏం కూర్చోలేదు. కట్టగడ్డ దగ్గర మనం కూర్చొని వీడియో చేయలేం. అక్కడ ఈగ కూడా మేము చాలా తక్కువనే ఉంది. మనం కుప్పలోనే కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది. అంటే వాసన అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పాటుగా మీరు ఈ స్లరీ లాంటివి వాడుకోవడం వల్ల మన మామూలు ప్రొడక్టివిటీలో ఏమైనా గమనించారు? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానిమ్మ పంట సాగు చేస్తున్నారు.
దానిమ్మలో మీరు 4 సంవత్సరాల క్రితం ఈ ఎండుపుల్ అనేది ఎక్కువగా గమనించాలని బాగా చెప్పారు. గమనించాము. మామూలుగా స్లర్రీ కంటిన్యూ చేసి కంపోస్ట్లు వేసుకోవడం, దాంతో పాటు మనం మినరల్ మేనేజ్మెంట్ మీకు చేసి ఇస్తున్నాం. ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ మల్టీమినల్ పైనంగా స్ప్రే చేయించడం, దాంతో పాటుగా ఈ డిఏపి, ఫాస్ఫరిక్ యాసిడ్ ఇలాంటి ఎలిమెంట్స్ వాడించడం ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా. పూర్తిగా మీరు గతంలో చేసే మేనేజ్మెంట్ కి ఇప్పటికి పెట్టుబడి ఏమైనా తగ్గిందా? చాలా తగ్గిందన్న. ఎంత మామూలుగా ఎంత గతంలో తగ్గింది? ఎంత పెడుతున్నామో తెలియదు. ఇప్పుడు ఒక లెక్క ఉంది అసలు. అంటే చెట్టు కిలో 10 కిలోలు పెడుతుంటే కిలో అంటే ఎంత మనకు తగ్గింది? 10 10% వచ్చేసింది. 10% వచ్చింది. 90% తగ్గింది. ప్లస్ లేబర్ కాస్ట్ విపరీతమైన కాస్ట్. చెట్టుకు 10 కిలోలు వేయాలంటే ఎంత లేబర్ పడతారు? 1 కిలో వేసేకి ఎంత లేబర్ పడతారు? మనం అసలు ఇంచుమించుగా రైతు డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఎరువు వేస్తే తోటలో ఉంటుంది, ఉపయోగపడుతుంది. లేబర్ దగ్గర కదా మనకి డబ్బు వేస్ట్ అవుతుంది. ఇలాంటివి చేసుకోవడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది కదా. ఆ? అసలు చిన్న చిన్న తోటలు చిన్న రైతులు అయితే ఇట్లా కంపోస్ట్ చేసుకుంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మనం పూట పూట అన్నం ఎట్లా తింటామో భోజనం అట్లా 2 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి అవసరానికి తగ్గట్టుగా వేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అన్న. భూమిలోకి వేస్ట్ అయిపోదు. ఇది నేను చాలా మంది రైతులు చెప్తున్నాను. ఇది పెద్ద పని కాదు, వినడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ చేయడానికి చాలా సింపుల్ ఉంటుంది. ఒక కుప్ప అనేది పోసుకొని దాని మీద 2 రోజులు నీళ్లు కొట్టేసి ఒక కల్చర్ చేసేసి వారానికి ఒకసారి నీళ్లు కొట్టేసుకుంటే అంతే, సరిపోతుంది అని చెప్పేసి ఒక పట్టా కప్పేసి మీరు ఇప్పుడు కవర్ వేశారు, కింద అవును. కవర్ వేశారు, పైన తాటి మట్టలు వేశారు, అవును. కొబ్బరి మట్టలు వేసేసారు. వర్షం వచ్చేటట్టుంటే పైన పట్ట వేసుకుంటాం. అక్కడ బయటకు వదిలేసాం పట్ట మొత్తం. ఓకే, మనం చూసుకొని కప్పేసుకుంటాం అవసరానికి. వర్షం వచ్చేటట్టు కప్పేసి ఆ కవర్ కి ఎంత కాస్ట్ అయింది అందాదా? ఆ కవర్ అంతా నా 1500 వచ్చింది. 1500కి గాను అది 45 ఫీట్ వచ్చింది. 45 ఫీట్ వచ్చింది ఆ. బ్లాక్ కవర్. ఆ. మామూలుగా ఇది ఈ కవర్ అనేది పైన కప్పేస్తున్నాం. అంతే. కప్పేసి మామూలుగా ఈ ట్రక్కులు పేడ ఎరువు వేసినప్పుడు ఇది వేసినప్పుడు ఏమైనా మామూలుగా దాని యొక్క కాస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది? చాలా తగ్గుతుంది అన్న. మామూలుగా కాస్ట్ కాదు, దాని యొక్క పనితనం సమానం అనిపించింది. ఈక్వల్ అన్న. ఈక్వల్ కాదు, ఇంకా బాగుంది. కంపోస్టే బెటర్ గా ఉంది. కంపోస్ట్ చాలా బాగుంది. ఈ కంపోస్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటన్నా, మెయిన్ గా మనకు లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్, స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అని 2 రకాలుగా ఉంటుంది. ఈ లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటంటే ఇది మనం హ్యూమిక్ యాసిడ్ ఇలాంటివి వాడతాం కదా, ఇవన్నీ లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ కోసం అంటే సాయిల్ లో కొంతవరకు ఆ న్యూట్రిషన్ పట్టించడం, కొంతవరకు ఆర్గానిక్ మ్యాటర్ చేసేసి ఇవి ఆవిరైపోవడం లేదంటే నేలలో లీచ్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. కానీ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఇది ఎక్కడ తయారైందంటే మనకు వానపాములతో తయారు చేసిన కంపోస్ట్ కంటే కూడా ఈ ఫంగస్ ఎక్కువగా సూక్ష్మజీవుల కంటే కూడా ఫంగస్ల ద్వారా తయారు చేయబడినటువంటి కంపోస్ట్ అనేది పూర్తిగా హ్యూమిఫికేషన్ ప్రక్రియ జరిగి కార్బన్ గా మారుతుంది. స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది భూమిని బలంగా మార్చడమే కాకుండా నేలలో కర్బన శాతం అనేది పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రైతు కూడా ఈ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఈ ఫంగస్ తోటి మనం ఇచ్చేటువంటి ఈపీపీ బ్యాక్టీరియా అనేది మినరల్ మేనేజ్మెంట్ కోసం కంపోస్ట్ యాక్సిలేటర్ అనేటువంటి ఫంగస్ తోటి మీరు ఎక్కువగా తయారు చేసుకోవడం వల్ల తొందరగా దీని యొక్క యాక్టివిటీ ఉంటుంది. సింపుల్, ఇక్కడ ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. స్లర్రీ ఒక 3 రోజుల ముందు తయారు చేసుకుని ఒక ట్రక్ పేడేరు కొట్టడం, కంపోస్ట్ యాక్సిలేటర్ వచ్చేసి అప్పుడే దాని ఫర్మెంటేషన్ కూడా అవసరం. జస్ట్ డ్రమ్ములో బెల్లం వేసేసి మీరు ఇచ్చేటువంటి 1/2 kg ప్యాకెట్ అందులో పోసేసి ఒక 10 నిమిషాలు ఇట్లా కలిపేసి దాని మీద కొట్టేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఇంకా గట్టిగా చేయాలంటే గడ్డపార బొక్కలు పెట్టుకున్న బొక్కలలో పోసుకుంటే సరిపోతుంది. దానిపైన చల్లుకోవడం, ఇలా వాడుకోవడం వల్ల మీకు పెట్టుబడి తగ్గుతుంది అన్న. దాంతో పాటు మీరు స్లర్రీ లాంటివి వాడడం వల్ల ఈ మాకు ఈ దానిమ్మ తోటలో భూమి బాగా గట్టిగా ఉండేది అసలు. అంటే మామూలుగా వాటర్ ఆపేసాము అంటే ఇంకా దాన్ని పారతో తీయలేము అసలు. గడ్డపారతో తోగాల. మనం ఎప్పుడైతే స్లర్రీలు స్టార్ట్ చేసామో అప్పటి నుంచి భూమి బాగా లూజ్ అయిపోయి రూట్ ప్రాబ్లం తగ్గింది బాగా. బిల్ట్ బాగా తగ్గింది. ప్లస్ చెట్టు ఎండిపోవడం. ఏదో ఒక చెట్టు పోతూనే ఉండేది. అప్పటి నుంచి మన తోట అంతా మనం స్లర్రీ స్టార్ట్ చేయకునే ఒక 20 చెట్లు పోయాయి. స్లర్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క చెట్టు కూడా పోలేదు. అంతో ఇంతో డ్యామేజ్ అయిన చెట్టు కూడా మళ్ళీ ప్రిపేర్ అయింది. ఈ సంవత్సరం నెలలో తెలుగు యువరైతే మేనేజ్మెంట్ లో మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? బాగా సాటిస్ఫాక్షన్. అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడే దొరికింది నాకు. అసలు మీతోనే ప్రొడక్టివిటీ పెరిగిందేమన్నా గతంతో పోల్చుకుంటే? పెరిగింది అన్ని రకాల పంటల్లో చూసారు కదా. మీ ప్రాంతానికి తగ్గట్టు ఈయన చేసిన మేనేజ్మెంటే కాకుండా మీ ప్రాంతానికి తగ్గట్టుగా తెలుగు వివరైతే మీకు షెడ్యూల్స్ అందిస్తుంది. అంటే వాతావరణాన్ని తగ్గట్టుగా, నేల స్వభావాన్ని తగ్గట్టుగా మీరు సాయిల్ టెస్ట్ చేయించుకొని మాకు కాంటాక్ట్ అయినట్లయితే, ఇప్పుడు ఈయనకు వాడించిన మందులు వచ్చేసి నేను బేసిక్ గా చెప్పుకుంటూ వస్తాను. ఫాస్ఫరస్ పర్పస్ లో డిఏపి ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్, దాంతో పాటుగా అడిషనల్ మినరల్ పర్పస్ లో మల్టీమిన్ రెగ్యులర్ గా వాడుకోవడం జరిగింది. ప్లాంట్ గ్రోత్ కోసం ప్లాంట్ బూస్టర్, స్లర్రీ, కంపోస్ట్ వాడుకోవడం జరిగింది. దాంతో పాటు కాల్షియం బేస్ కోసం కాల్షియం, మన బోరాన్ కలిపి వాడుకోవడం జరిగింది. మీకు ఇవి చాలా ఎక్కువగా అనిపించినప్పుడు కూడా నేను స్ప్లిట్ డోసెస్ లో వాడతాం వీటిని. అంటే చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవైలబుల్ పెరిగే విధంగా మేము వాడడం జరుగుతుంది. ప్రతి రైతన్న కూడా ఎలా వాడుకోవాలి, ఏది వాడుకోవాలంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకమైనటువంటి ఈయన వాడిన మందులు ఇవి. కానీ అందరికి ఇదే మందులు చెప్పడం, ఎందుకంటే వాళ్ళ యొక్క డోసేజ్ తగ్గట్టు, వాళ్ళ యొక్క సాయిల్ యొక్క స్ట్రక్చర్ ని తగ్గట్టుగా మార్పులు చేయడం జరుగుతుంది. ప్రతి రైతన్నకు కూడా ఈ విధంగా మార్పుతో చెందినటువంటి బెటర్ మచ్ అగ్రికల్చర్ కావాలనుకుంటే మాత్రం 100% తెలుగు రైతుని కాంటాక్ట్ అవ్వచ్చు.
మీకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి కన్సల్టెన్సీ అనేది తెలుగు యువత అనేది అందిస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.